లోకంలో అందమైనది అందము కానిది అంటూ రెండు లేవు. ఎవరికి ఏది నచ్చిందో అది అందంగా కనపడుతుంది అంతే అన్నాడు ఆయన. అందంగా ఉండడం లేకపోవడం అంటూ రెండు లేవండి. ప్రతిదీ అందమే, ప్రతిదీ వికారమే. నీకు అందంగా ఎందుకు కనపడుతుందంటే అందానికి నీ ప్రమాణాలు ఏవో నీకు ఉన్నాయి. కొందరికి తెల్లగా ఉంటే అందం, కొందరికి అది నచ్చదు. మన ఇండియాలో ఇలా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాక ఎర్రగా బుర్రగా ఏమిటి? అదే అమెరికా వాడికి ఎరుపు నచ్చదండి, బ్లాక్ బ్యూటీ అంటాడు వాడు. ఎందుకని? వాడి దేశమంతా ఎరుపు, అందుకని వాడికి బ్లాక్ కావాలి. మన దేశమంతా నలుపు, అందుకని మనకు తెలుపు ఎరుపు కావాలి. అంతకంటే ఏం లేదు. నీకు అనిపిస్తోంది, నీకు అనిపించడం వల్ల అది అందంగా కనపడుతోంది తప్ప ఇదేవ రోచతే యస్మై భవేత్ తస్య సుందరం. నీకు ఇష్టమైంది కాబట్టి అది అందంగా ఉంది, కానీ నిజంగా అందమైనది అందం కానిది అంటూ లోకంలో లేదండి అన్నాడు. ఇది ఏన్షియంట్ విజరం. ఈ విజరంతో మీరు ఏ అమ్మాయిని చూడండి, ఏ అబ్బాయిని చూడండి, మీ మనస్సు చలించదు మిత్రమా. ప్రతి ఒక్కడు వశిష్ఠ మహర్షిలా ఉంటాడు, అనుమానమే లేదు. మీ చదువు పూర్తవుతుంది. మీకు కావాల్సిన చదువు పూర్తవడం కదా. ఈ యథావేషాలు దేనికి?